ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఒక ముఖ్యమైన కార్యమును మీరు ఎరిగి ఉండాలి. ఏ కార్యములోనైనా ఒక ప్రయాసం అవసరము. ఎగ్జామ్ రాయు పిల్లల్ని చూడండి. జయమునందుటకు చదువుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళి తమను తాము తయారు చేసుకుంటారు, ప్రయాసపడుచున్నారు. ఉద్యోగం చేయువారు చూడండి, ప్రమోషన్ కావాలంటే కఠినంగా శ్రమపడి నూతనంగా నేర్చుకునేటకు ప్రయాసపడుచున్నారు. ఒక బిజినెస్ చేయువారు ఇంకా బిజినెస్లో ఆశీర్వదించబడాలంటే దాని కొరకు రాత్రింబవళ్లు ప్రయాసపడుచున్నారు. ఒక వ్యవసాయ భూమి నుండి లాభం తీయాలంటే కఠినంగా శ్రమించి ప్రయాసపడతారు. ప్రయాసం లేకుండా దేన్ని పొందుకొనలేము. వేదములో ఒక కార్యం చెప్పబడి ఉన్నది. ఫిలిప్పు 2:12లో మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడు. మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని వాక్యము చెప్పుచున్నది. అదేమనగా రక్షణ అనున్నది ఒక్క దిన అనుభవముతో ముగిసేది కాదు. ఒక దినం రక్షింపబడ్డాము, మళ్లీ జన్మించాము, యేసు నా పాపాల్ని క్షమించారు, అన్నీ ముగిసినవని అనుకోకండి. అంతము వరకు నిలిచి ఉండువాడే రక్షింపబడును అని దేవుడు చెబుతున్నారు. కనుక అంతము వరకు రక్షణలో స్థిరులై ఉండాలి, అందులో ప్రయాసపడాలి. మీ రక్షణ నెరవేరుటకు ప్రయాసము. దానికేం చెయ్యాలి? అందుకొరకే వేదమును ధ్యానించుట, ప్రార్థించుట, సువార్తను ప్రకటించుట, సాక్ష్యము చెప్పుట, ఇవన్నీ చెయ్యగా మన రక్షణకు ఒక భద్రత కలుగుతుంది. ప్రతిదినము ప్రార్థించినప్పుడు మన హృదయంలో ఒక భద్రత, ప్రతిదినము వేదమును ధ్యానించినప్పుడు ఒక భద్రత. కనుక యేసుని మీరు ప్రకటించగా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల, సాక్ష్యం చెప్పగా ఆత్మలో బలము. అప్పుడు ప్రయాసపడుట, మీ రక్షణ పరిపూర్ణమగుటకు ప్రయాసపడాలి. ఊరికే కూర్చుని అవన్నీ దేవుడే చూసుకుంటాడని చెప్పకూడదు. మనం చేయవలసినది మనం చెయ్యాలి, ప్రభువు చేయునది చేయుదురు. సరేనా? అయితే ఇప్పుడు చెప్పండి, దేవా, నేను ప్రయాసపడుటకు నన్ను సమర్పించుకుంటున్నాను, నా రక్షణ నెరవేరుటకు ఒక ప్రయాసము పడుటకు నన్ను సమర్పించుకుంటున్నానని సమర్పించుకుంటారా? దేవా, ఈ రక్షణ నెరవేరుటకు ప్రయాసపడుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. సోమరిగా నేను ఉండను. వేదమును ధ్యానించి ప్రార్థించుటకు, సువార్తను ప్రకటించుటకు, సాక్ష్యం చెప్పుటకు, ఆత్మలను ఆదాయపరచుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.